మనం మనం ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళ మీద ఇష్టం పోతుందా? మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు, కానీ నా లైఫ్లో నాకు ఒకరంటే చాలా ఇష్టం. మా అన్నయ్య. ఐఎమ్ కుష్, బ్రదర్ ఆఫ్ లవ్. మా పేరెంట్స్ పేర్లు రామ్ అండ్ సీత, అందుకే మాకు ఆ పేర్లు పెట్టారేమో. నా లైఫ్లో నాకు ఇన్స్పిరేషన్, రోల్ మోడల్, సూపర్ హీరో అన్నీ మా అన్నయ్యే. మేమిద్దరం చూడడానికి ఒకేలా ఉంటాం. We are twins and he is just a clone of mine. Or maybe I am just a clone of him. ఈరోజు వాడు యా డాడ్. మీ రూమ్మేట్ ఫోన్ చేశాడు, రాత్రి నుంచి రూమ్కి వెళ్ళడం లేదంట, వాడు కాల్ చేసిన లిఫ్ట్ చేయట్లేదంట. ఎక్కడికి వెళ్ళావు? నైట్ ఫోన్ సైలెంట్లో పెట్టి మర్చిపోయాను. పర్లేదు, ఐ విల్ కాల్ హిమ్ బ్యాక్. ఎందుకు నువ్వు ఎక్కడ ఉన్నావు? అది అన్నయ్య కాలేజ్కి వెళ్తున్నా, బర్త్డే విషెస్ చెప్పడానికి. నీకు ఏమన్నా పిచ్చా? అదేదో ఫోన్ చేసి. ఈరోజు వాడి బర్త్డే అండ్ ఆఫ్ కోర్స్ మై బర్త్డే టూ. మేము ఎప్పుడు ఒకే స్కూల్లో చదవలేదు. వాడు ఎప్పుడు హాస్టల్లో ఉండేవాడు. ప్రతి ఇయర్ మా బర్త్డేకి నేను వాడి దగ్గరికి వెళ్ళేవాడిని. మా పేరెంట్స్ నన్ను ఇంట్లో ఉంచి వాడిని హాస్టల్లో జాయిన్ చేశారని కోపంతో ఒక్కోసారి నన్ను చూడడానికి వచ్చేవాడే కాదు. వాడు వచ్చినా రాకపోయినా ఈజ్ మై బ్రదర్ అండ్ ఐ లవ్ హిమ్. తను మా అన్నయ్య గర్ల్ ఫ్రెండ్. హాయ్, ఎలా ఉన్నావు? యా ఐఎమ్ గుడ్. అన్నయ్యని కలవడానికి వచ్చావా? యా. ఎక్కడ కలుస్తానన్నాడు? ప్రతిసారి కలిసే చోటే, బాస్కెట్బాల్ కోర్ట్. యా, ఓకే ఓకే చెప్తాను. ఓకే ఓకే చెప్తాను. తను రానంటున్నాడు, నేను వెళ్ళిపోమంటున్నాడు. ప్లీజ్ వెళ్ళిపో. మనం ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళ మీద ఇష్టం పోతుందా? ఐ వాంటెడ్ టు ఆస్క్ హర్ బట్ ఐ డిడ్ంట్. ఓకే, ఐ హ్యావ్ సమ్ వర్క్. I have to go. I'm sorry. It's okay. Never mind. మా అన్నయ్య ఎప్పుడూ చెప్తుండేవాడు, మన ప్రేమను అర్థం చేసుకొని ఏదో రోజు వాళ్ళు మన దగ్గరికి వస్తారు. తను వెళ్ళిపోయిన 10 నిమిషాల తర్వాత అన్నయ్య వచ్చాడు. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. వాడితో మాట్లాడి తిరిగి వెళ్ళిపోతున్న టైంలో హాయ్. అతను మా అన్నయ్య ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. హాయ్ కుష్, ఎప్పుడొచ్చావు? జస్ట్ ఇందాకే వచ్చా, 1 అవర్ అవుతుంది. అన్నయ్యని కలిసావా? యా, అక్కడి నుంచి వస్తున్నా, నీ గురించి అడుగుతా. వెళ్ళిపోతున్నావా? యా, యాక్చువల్లీ ట్రైన్ టైం అవుతుంది. ఐ విల్ కాల్ యూ సమ్ టైమ్ లేటర్. సరే మరి, అమ్మని నాన్నని అడిగాను. సరే మరి, బాయ్. కుష్, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తావా? వాడు అచ్చం మన లవ్లా ఉన్నాడు కదా. యా, అతని వాడి తమ్ముడే. అతని పేరు కుష్. కానీ మన లవ్ చనిపోయాడు కదా, అతనేంది కలిశానంటున్నాడు? అతనికి వాడు చనిపోయినట్టు ఇంకా తెలీదు. వాడు తట్టుకోలేడని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పొద్దన్నారు. మా అన్నయ్య
అన్నయ్య చనిపోయాడని నాకు చెప్పడానికి చాలామంది ట్రై చేశారు, కానీ నాకే అర్థం కావట్లేదు. అది అన్నయ్య కాలేజ్కి వెళ్తున్న బర్త్డే విషెస్ చెప్పడానికి. నీకు ఏమన్నా పిచ్చా? తను రానంటున్నాడు, నేను వెళ్ళిపోమంటున్నాడు. ప్లీజ్ వెళ్ళిపో. ప్రతి బర్త్డేకి వస్తుంటాడు, తనలో తను మాట్లాడుకొని అన్నయ్యని కలిసానని చెప్తుంటాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తావా? మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళ మీద ఇష్టం పోతుందా? చచ్చేదాకా పోదు.